మెడలో తాళుంది, నీ మెడలో లేదు. అందుకే మా ఇంట్లో ఉండొద్దు, బయటికి పో. కస్తూరి, చేతిలో పూర్తిగా డబ్బులు లేకుండా పోతాయి. పాల బిల్లు వచ్చే నెల ఇద్దాంలే. మాట అనిపించుకోవడం అవసరమా? నువ్వు వెళ్ళలే బాబు. చిల్లర లేదమ్మా. అవసరం లేదులే, చిల్లర నువ్వే ఉంచు. నేను రాన్రా. గాలిగాడు ఉండగా భయం ఎందుకు దండగా? ఇదే నా మొదటి ప్రేమలేఖ, రాశాను నీకు చెప్పలేక. You're so young. ఇంతకంటే అద్భుతమైన అప్సరస, పాలరాతి శిల్పం నీ జీవితానికి ఎక్కడ దొరుకుతుందో బుల్రాజు. బ్రిటిష్ వాళ్ళు నీ నిహారికని చూడలేదు బుల్రాజు. లేదంటే కోహినూరు వజ్రంతో పాటు నీ నిహారికని కూడా ఎత్తుకెళ్ళిపోయేవారు. నీ పైచం తగలయ్యా. నీ సావు నా కళ్ళకు కనపడుతుందిరా. పోయి ఎవడైనా పొయ్యిలో తలపెడతాడా? డోంట్ బి సిల్లీ. నిహారిక, నిహారిక, బుల్రాజు ఎందుకొచ్చారు చెప్పరా? చెప్పా. అది లవ్ లెటర్. నీకోసం లవ్ లెటర్ తీసుకొచ్చాను. లవ్ లెటరా? నిహారిక, నువ్వు బుల్రాజు లవ్కి వెంటనే పచ్చజెండా ఊపాల్సిందే. యూ బుల్రాజు. ప్రేమ లేక పడేసావేట్రా అట్టగాడిదా? తీసివు. నేను తీను. వంగారంటే గుద్దుకుతుంది. వీరికి సన్నాసి, నేను తీస్తానులే. వీడి భయమును. One minute. Same to same. 1 minute. కిందొక నిహారిక, పైన ఒక నిహారిక. కింద ఎమోషను, పైన సాఫ్ట్. సార్కి సినిమా కనిపించినట్టుంది. బుల్రాజు, ఓయ్, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నిహారిక, దట్ ఇస్ బొమ్మాలి. ఇదేనా నువ్వు చెప్పింది? ఎస్, డబల్ పుట్ట.
అక్క ఏంటక్క ఇది? అక్క వదిలేయక్క. నువ్వు మా ఇద్దరిని కలుపుతావా? వద్దక్క, కలపనక్క. నిహారికతోనే ఆటలా? నీకు దండం పెడతానక్క, వదిలితే మా ఊరు పారిపోతానక్క. నన్ను వదిలేయక్క. నిన్ను వదలన్రా. చెప్తే ఎన్నాడా పెద్ద పూడింగ్లాకి వెళ్ళాడు. పొట్టలో సిరిగిపోయింది అబాబు. తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. దీంతో ఏం చేస్తావమ్మా? చెప్తాన్రా. ఒంటరిగా ఉంది, దీంతో ఉరేసి చంపేస్తావా ఏంటి? ఇది దాని పాలిట ఉరితాడే, కాని మన చేతికి మట్టంటకుండా, మన వేలి ముద్ర కూడా ఎవ్వరూ కనిపెట్టకుండా దాన్ని లేపేయాలి. ఈ లహరి ఎక్కడుంది? లహరి ఆ ముసల్ది ఇంట్లో లేరమ్మా. ఇదే రైట్ టైం. వాళ్ళు వచ్చే సమయానికి ప్రిన్సిప్ పైకి పోవాలి. ఇది నీకు కనిపిస్తుందా? కనిపించడం లేదు. నీకు కనిపించినట్టే ఆ ప్రిన్సీకి కూడా కనిపించదు. ఇప్పుడు మనం చెయ్యాల్సిందేంటంటే, లహరికి ఏదో అయినట్టుగా పెద్దగా ఒక అరుపు అరవాలి. అది ప్రిన్సీకి వినిపించాలి. దాంతో పరుగునొచ్చి దీనికి తగిలి పడాలి. ఐడియా సింపుల్ గా సూపర్ గా ఉందమ్మా. అయ్యో లహరి అని మనం అరిస్తే అమ్మా అంటూ ప్రిన్సీ వస్తుంది, అంతే కదా? అంతే. ఇంకెందుకు ఆలస్యం, కానిచ్చేద్దాం. పద. నువ్వు అరిస్తే అనుమానం వస్తుంది, నేనే అరుస్తానుండు. అమ్మా లహరి! అయ్యయ్యో ఎంత పని జరిగిందమ్మా! అమ్మా లహరి! మన మంత్రానికి ఎలా రియాక్ట్ అయిందో చూసావా? అయ్యయ్యో ఎంత పని జరిగిపోయిందమ్మా! లహరి అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా!
నీకేదో అయినట్టు అరిచారు. ఏమైందమ్మా? నాకేం కాలేదమ్మా. మరి ఎవరు అరిచారు? ఎందుకు అరిచారమ్మా? నీకలా అనిపించినట్టుంది. లేదమ్మా. అవును ప్రిన్సిప్, పైనేం చేస్తున్నావు? హోంవర్క్ చేసుకుంటున్నాను. సరే నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. వెళ్ళు. నన్నే కొడతావా? చంపేస్తాను. పాప మీద ఇలాంటి ప్రయత్నం ఇంకొకసారి చేశావంటే చంపేస్తాను. మీరు కోరుకునేది జరిపించుకోవటం కోసం ఎంతటికైనా దిగజారుతారా? చిన్న పిల్ల మీద ఇంత దారుణం చేయాలని చూస్తారా? అనవసరంగా మా దారికి అడ్డు రాకు. ఏం చేస్తావ్? వస్తే ఏం చేస్తావ్? చంపేస్తావా? ఎలా చంపుతావ్? ఇదిగో ఈ వైర్తో ఉరేసి చంపుతావా? ఎలా ఉరేస్తావు? ఇలాగా? ఇలాగేనా? ఇలాగేనా? వదులు నాన్న, వదులు. నా తండ్రిని చంపేస్తావా? పాప జోలికొస్తే ఇద్దరిని చంపేస్తాను. పాపని కాపాడుకుంటానని ఇంతకు ముందే మీకు చెప్పాను. నా ప్రాణం అడ్డు పెట్టైనా కాపాడుకుంటాను. మీరు పాపని ఏమీ చెయ్యలేరు. అర్థమైందా? ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేశారంటే దీంతోనే ఇద్దరిని వేలాడదీస్తాను. మైండ్ ఇట్. ఇదేంటి, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందేంటమ్మా? మన ఊర్లో దెయ్యాల సినిమాలు చూశాను గాని దెయ్యాన్ని ఎంత దగ్గరగా చూడడం మాత్రం ఇదే మొదటిసారి బుల్రాజు. అయినా అదేంట్రా దెయ్యంలా మారిపోయింది, నాకేం అర్థం కావట్లేదు బుల్రాజు. అందుకని నా ఎక్స్పీరియన్స్ తో చెప్పాను. నా మాట అనకుండా దెయ్యానికి తాళి కట్టిస్తాను, దెయ్యంతో కాపురం చేయిస్తాను ఎవరిని చెప్పి తీసుకొచ్చా. ఏదో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ బుద్ధి వచ్చింది బుల్రాజు. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు బుల్రాజు. బతుకుంటే అబ్బరాజు పాలనలో బజ్జీలు వేసుకుని బతకొచ్చు. ఇలాంటి రిస్కులు చేయొద్దు. పారిపోదాం పద బుల్రాజు. కిరణం గాయత్రి వచ్చాక వెళ్ళిపోదాం. ఈలోగా దానికి మూడొచ్చిందంటే చెత్త కొట్టేస్తుంది. పారిపోదాం పద. అంతేనంటావా? అయితే పదరా బాబా. అక్క నన్ను వదిలేయక్క, నేను పారిపోతానక్క, నీకు దండం పెడతానక్క. నీ దగ్గర ఏదో కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశానక్క. నీ తమ్ముడిని అనుకుని క్షమించాక మా ఊరు వెళ్ళిపోతానక్క, వదిలేయక్క. ఒరే బుల్రాజు, ఇది నన్ను నెట్టేసుకుంది రారా, నీకు దండం పెడతాను. బేగా ఇడిపించరా బాబు. పిల్లిలా అలా చూస్తా పెట్టరా బాబు, వచ్చి కాపాడరా. శుభ్రంగా నీకు దండంరా బాబు, రారా బాబు. నిహారిక, ఒరే ఎదవా, ఎవరో పట్టుకోలేదురా, ఇది గొల్లని తగులుకుందా?
ఓసి అంతేనా? అనవసరంగా ప్యాంటు తడిపేసుకున్నాను. అది పట్టుకొని లాగుతుంది అనుకున్నాను. చి పెద్ద పోటుగాళ్ళు వచ్చా మగ తీరిండంట. ఏం చేస్తున్నా? అది వచ్చేస్తుంది పదరా బాబా. నన్ను ఎత్తుకోబడి రోజు పుని 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 తొందరగా పోనవే బాబు. అభిరాజు పాలన ఆగాలి. ఇంకెక్కడ ఆపదు. ఎక్కడ ఆపొద్దు, తొందరగా పోనే. బుల్రాజు అది రావడం లేదు. ఇంకా మనం భయపడవలసిన పని లేదు. ఎక్కడ కాబట్టి వదిలేశాను. అదే పొరపాటున మన ఊరు వచ్చిందంటే దాని జీవితంతో ఆడుకుంటా. ఏంట్రా కొంప తగ్గేటప్పటికి మాటలు ఎక్కువైపోయి. మన ఊరికి మనమే కింగ్లం కదా. తెల్లతోలు దాన్ని జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి బాధరా. ఊరుకోరా. ఏంట్రా ఊరుకునేది? దాన్ని తిట్టిన తిట్టకుండా తిట్టాలి. మన దరిద్రం మనదురుగానే ఉందరా. ఏం మాట్లాడుతున్నావు బుల్రాజు? సార్ అద్దంలో చూడరా యాదవా. ఏటే అక్క, ఇందాక అక్కడ ఉన్నావు కదక్క, ఇక్కడికి ఎలాగొచ్చావక్క? ఎక్కడికి పారిపోతున్నారా? మా నాయనమ్మ చచ్చిపోయిందక్క, అందుకే అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నావక్క. వెళ్ళిపోతే ఎలా నాన్న? మీతో నాకు చాలా పనుంది, రండి. వద్దురా వద్దురా అని చెప్తే మాటలేదాక నన్ను వదిలేసి నుంచేసుకోక. మీతో నాకు పనుంది, అది చేయించుకున్నాక మీ ఇద్దరిని విడిచిపెడతాను, సరేనా? జాగ్రత్తగా వినండి. ఇంట్లో పిల్లాడున్నాడు, వాడి నడుముకి ఒక తాయెత్తుంది. మీరు ఆ తాయెత్తుని విప్పేయాలి. మీకది అనవసరం, చెప్పింది చేయండి. నేను చెప్పిన పని చెయ్యకుండా వెళ్లారంటే మీరు ఎంత దూరం వెళ్తే అంత దూరం వస్తా. జాగ్రత్త. బుల్రాజు, ఈ పిల్లాడేంటి తాయెట్టేంటి ఇలా ఇరుక్కుపోయావేంట్రా? ఇరుక్కోలేదురా, నువ్వు ఇరికించావు. నేను కొల్లబొడి చేయాలి అదవా. తలుపు మూసుకుపోయింది. నువ్వు వెళ్ళలేవురా, అది వెళ్ళనివ్వదు. ఏదోలా చేసి పంపించే బుల్రాజు, నీకు దండం పెడతాను. నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడుతుంటే ఒక సీనియర్ క్రిమినల్ లాయర్ నయుండి కూడా ఏం చేయలేకపోయాను దాన్ని. నా మీద నాకే అసహ్యం కలుగుతుందమ్మా. ఆ షాక్ తో చేతకాని వాళ్ళని నిలబడి చూస్తుండిపోయానమ్మా.
నన్ను క్షమించమ్మా. గుండె మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది, మనసు రగిలిపోతుంది. దానిని వెంటనే ఏదో ఒకటి చెయ్యకపోతే నా కోపం ఆవేశం చల్లారవు. చంపేద్దామమ్మా, చంపేద్దాం. ఈసారి మంచి సమయం, మంచి ముహూర్తం, మంచి అవకాశం చూసుకుని పిల్లని డమ్మి తల్లిని ఇద్దరిని లేపేద్దామమ్మా. కన్న తండ్రివా? ఒక తండ్రి ఒక కూతురికి చెప్పాల్సిన మాటలే చెప్తున్నావా నువ్వు? ఒక తండ్రి తన కూతుర్ని పెంచినట్టే పెంచుతున్నావా నువ్వు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? నోర్మోయ్! నోరు లేచిందంటే నీ కూతురి చెంప పగిలినట్టే నీ చెంప కూడా పగులుతుంది. ఒక సీనియర్ క్రిమినల్ లాయర్ని నన్ను కొట్టే ధైర్యం ఉందా నీకు? అరక్షణం చాలు. అనుమానం ఉంటే కొట్టి చూపిస్తాను. నా సంగతి నీకు తెలీదు. అడ్డమైన కేసుల్లో ఇరికించేనంటే నీకు జీవితమే లేకుండా పోతుంది. నీకు చేతనైంది చేసుకో. నేను చెప్పింది నిజం. దయచేసి నన్ను నమ్మండి మిస్టర్ దామోదర్.